మరి చూడండి, సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. ఎక్కడుంది అది? కీర్తన గ్రంథము 128వ అధ్యాయము మరి 5వ వాక్యంలో స్పష్టంగా చెప్పాడు. మరి ఎప్పుడు, ఎవరిని, ఎందుకు, ఎలా ఆశీర్వదిస్తాడు? బాగా ఆలోచించాలి. మరి దేవుడు చెబుతున్న మాటే. మరి ఆ సీయోను ఎక్కడుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడుంది ఆ సీయోను? ఆ పరిశుద్ధాలయం ఎక్కడుంది? ఆ పరిశుద్ధాలయం ఎక్కడుంది? దేవుని పేర పెట్టబడినటువంటి ఆ యొక్క మందిరమే సీయోను. హల్లెలూయా. దేవుని మందిరం అనేటువంటి ఏ పేరైతే, ఎక్కడైతే ఏ మందిరమునకు పెట్టబడి ఉన్నదో ఆ స్థలము సీయోను అనబడును. అదే పరిశుద్ధ స్థలము, అది పరిశుద్ధ మందిరము. పాస్టర్ గారు, మేము తలుపు గడియ పెట్టుకొని ప్రార్థన చేస్తాము, ఓకే, పర్లేదు. ఒంటరి ప్రార్థన చేస్తాము, పర్లేదు. ఇద్దరు ముగ్గురు కూర్చొని ఎక్కడ ప్రార్థన నా నామమున చేయబడినా అక్కడ నేను ఉంటాను, ఓకే, పర్లేదు. దేవుడు చెప్పిన మాటలే. మరి ఇన్ని మాటలు దేవుడు మనకు చెప్పాడు, కానీ ఆశీర్వాదములు మాత్రము నువ్వు ఎక్కడ కూర్చొని అక్కడ ప్రార్థన చేస్తే ఇవ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు సమాధానాన్ని ఇస్తాడు తప్ప, నీ మొర వింటాడు తప్ప, నువ్వు ఏ దినమైతే ఆయన మందిరములోనికి అడుగు పెడతావో ఆ మందిరములో నుంచే నీకు ఆశీర్వాదములు దేవుడు ఇస్తాడు. అంతేగాని నేను ఒంటరిగా ఉన్నాను, నువ్వు పోబ్బా, నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటాలే, ఏడా దేవుడు ఉన్నాడు కదా, ఆడా దేవుడు ఉన్నాడు కదా, ఇదిలో దేవుడు ఉన్నాడు కదా, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నా దేవుడు ఉన్నాడు. నిజమే, హల్లెలూయా, నిజమే. కానీ నీకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన మందిరములో నుంచి మాత్రమే నిన్ను ఆశీర్వదిస్తాడు. కొడదామా చప్పట్లు? కొట్టమా? ఆయన మందిరములో నుండి మాత్రమే నీకు సమాధానము కాకుండా ఆశీర్వాదమును ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన మందిరములో ఉన్నాడు. ఆయన మందిరము నుండే నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి దేవుడే అంటున్నాడు, ఆ మందిరమునకు ఎవరు రాజు అయి ఉన్నారు, ఆ మందిరమునకు ఎవరు ప్రభువు అయి ఉన్నారు? బాగా ఆలోచించండి. ప్రతి మాట కూడా మిమ్మల్ని, నన్ను కూడా ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధ స్థలమైనటువంటి ఈ యొక్క పట్టణమును, అంటే సియోను మందిరము అనే ఈ యొక్క కొండ, యేసయ్య ఏమైనాడు? నీ కొండ అయినాడు, నీ కోట అయినాడు, నీ దుర్గం అయినాడు, నీ ఆశ్రయం అయినాడు. అవునా కదా? అవునా? అవునే కదా? నిజమే. మరి ఈ మందిరము ఎవరి చేత నిర్మించబడినది? ఈ మందిరమునకు రాజు ఎవరై ఉన్నారు? రైట్, ఈయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరమైన రాజు, న్యాయాధిపతి అయిన రాజు, నీతికి రాజు, సర్వాధికారి అయినటువంటి రాజు, సర్వభూమిని, సముద్రములను, నక్షత్రములను కూడా సృష్టించినటువంటి రాజు, సర్వ ప్రపంచములకు ఆయన రాజు అయినాడు, సర్వ జనాంగమునకు రాజు అయినాడు, సర్వ జీవరాశులకు కూడా రాజు అయినాడు. అందుకే ఆయన నీతికి రాజు అయినాడు, సత్యమునకు రాజు అయినాడు, యథార్థకు రాజు అయినాడు. మరి మన ప్రాణములకు కూడా రాజు అయి ఉన్నాడు ఆయన. మన ప్రాణములన్నిటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే రాజు అయి ఉన్నాడు. మరి ఆ రాజు అయి ఉన్నటువంటి ఆయన యొక్క సియోను మందిరములో నివాసమున్నాడు. ఆ సియోను మందిరములో నుండి మాత్రమే మీకు సహాయమును దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. మరి సకల ఆశీర్వాదములను కూడా ఆయన మందిరములో నుండే దయచేస్తాడు తప్ప వేరొక దగ్గర నుంచి ఆయన ఇవ్వడు. కరెక్టే. మేము కుటుంబ ప్రార్థన చేస్తున్నాం కదా పాస్టర్ గారు. అవును, చేస్తున్నారు. మరి అనేక మంది కలుసుకొని ప్రార్థన చేస్తున్నాం పాస్టర్ గారు అంటున్నారు మీరు. కానీ చేస్తారు, వింటాడు. నీకు నీ మొర ఆలకిస్తాడే తప్ప, నీ యొక్క సమాధానమును దయచేస్తాడే తప్ప ఆశీర్వాదములు ఎక్కడ పడితే ఆయన నా దేవుడు ఇవ్వడు. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ నీకు ఆశీర్వాదములు కుమ్మరించడానికి ఆయన యొక్క సన్నిధి అంగీకరించదు. అందుకే దేవుడు స్పష్టంగానే ఆయన మాట మాట్లాడుతూ, నేను సకల ఆశీర్వాదములను దయచేయగలిగిన దేవుడను, నేను సియోనులో ఉన్నాను, సియోను నుండే నీకు ఆశీర్వాదములను దయచేస్తాను. అందుకే ఒక్క అడుగు ముందుకేస్తే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, చదవమ్మది, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచెదవు. నీ పిల్లల పిల్లలను. దేవుడే మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయితే నీ జీవిత కాలమంతయు యెరూషలేములో క్షేమము కలుగుట నువ్వు చూస్తావు. ఆ యెరూషలేము ఎక్కడ ఉంది? హల్లెలూయా, హల్లెలూయా. భలే వారి పాస్టర్ గారు ఇజ్రాయెల్లో కదా ఉండేది. అంతే కదా మనం చెప్పే సమాధానమా కదా? అవునా కదా? మీ దగ్గర ఉండే సమాధానం ఏమిటి? దేవుని దగ్గర ఉండే సమాధానం నేను చెప్తాను. మీ దగ్గర ఏం సమాధానం నుంచి ఉన్నాడు? ఈ ఇజ్రాయేల్లో ఉంది కదా పాస్టర్ గారు యెరూషలేము అనేది మీ సమాధానం. దేవుడు అంటున్నాడు యెరు అంటే పట్టణము, షాలేము అంటే ఏంటి? నీతికి రాజు. ఆయనే సకల ఆశీర్వాదములను దయచేయగలిగిన రాజు. అంతేకాదు సమాధానము. యెరూషలేము అంటే యెరు అంటే పట్టణము, షాలేము అంటే సమాధానము. అంటే సమాధానము కల పట్టణము దాని పేరు. ఆ సమాధానము కలిగినటువంటి ఆ పట్టణములోనికి మీరందరూ ప్రవేశించున్నారు. అదే సియోను. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే మన హృదయములు సమాధానంగా ఉన్నాయా? ఆయన యొక్క సమాధానకరమైనటువంటి ఆ సియోనులోకి వచ్చినటువంటి మన హృదయములు సమాధానముగా ఉన్నాయా అనేది కూడా దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు మన హృదయములు దేవుని పక్షముగా సమాధానంగా ఉన్నాయా? ఆలోచించాలి. మరియు ఎందుకంటే ఆశీర్వాదం ఎక్కడి నుంచి ఇస్తానంటున్నాడు ఆయన? సియోనులో నుండే. మరి ఈ నిర్మాణము ఎవరి ద్వారా జరిగింది? దేవుని ద్వారా జరిగిందే కానీ వేరొకరి ద్వారా జరిగింది కాదు. ప్రతి పట్టణము కానీ అదే దేవుని యొక్క నివాస స్థలమైనటువంటి సియోను నిర్మాణము జరిగినది ఒక రాయి ద్వారా జరిగింది. ఆ తలకు రాయ మూలరాయి అనబడినట్లు కూడా మనం చూస్తున్నాం. ఆ రాయే ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆ రాయే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక మూల స్తంభం అయిపోయింది ఆ రాయ. అందుకే అది సియోను మందిరము అనబడింది. ఆ సియోను మందిరమునకు తలకు మూలరాయి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. అందుకే ఇక్కడ ఎవరిని ధ్యానిస్తున్నాం మనం? యేసుక్రీస్తు వారిని తప్ప వేరొకరిని ధ్యానించడం లేదు. అందుకే ఇక్కడున్నటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ దేవుడు ఈ స్థలమునకు మూలరాయి అయి ఉన్నాడు.
మరి ఆయన వైపు తిరిగే కానీ మనము ప్రార్థన చేస్తున్నది వేరొకరి వైపు తిరిగి కాదు. బాగా అర్థం చేసుకోండి. అందుకే ప్రభువు యొక్క నివాస స్థలము సమాధానము కలిగినటువంటి స్థలము, అదే యెరూషలేము. మరి యెరూషలేము అక్కడ ఉండొచ్చు, కానీ యెరూషలేము ఇక్కడే ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు సమాధానము కలిగినటువంటి ఆ యొక్క యేసు అనే ఆ మందిరములోనికి మీరు ప్రవేశించున్నారు కనుక ఇక్కడ అనేక మంది జనములతో కూడా ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ పట్టణములో నివసించుచున్న ప్రజలే. ఒక్కరుంటే గృహం అవుతుంది, అనేక మంది కలిసి ఉంటే ఏమవుతుంది? అది ఏమవుతుంది? ఒక ఊరు అవుతుంది. అవుదా? అనేక మంది కలిసి ఉంటే ఒక సంఘం అవుతుంది, ఆ సంఘమే ఒక ఊరు అవుతుంది. అదే ఒక పట్టణముకు కూడా దేవుడు చూపిస్తున్నాడు. మరి ఈ సియోను వైపు తిరిగి నువ్వు ఏ దినమైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా నీకు ఒక ఆ పరిశుద్ధ పట్టణము నుంచి నీకు సమాధానమును ఆశీర్వాదమును కూడా దేవుడు దయచేస్తాడు. మరి ఇంకెక్కడి నుంచి రావు ఆశీర్వాదములు? ఇక ఎవరు ఇవ్వలేని ఆశీర్వాదంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఇస్తారు తప్ప వేరొకరు ఇవ్వరు అని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఈ పరిశుద్ధ మందిరానికి పునాది రాయి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. పునాది ఎవరి ద్వారా వేయబడింది? దేవుని ద్వారా వేయబడింది. వేయబడినటువంటి ఆ పునాది రాయే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కనుకనే ఆయన మందిరము ఈ పునాది రాయితో నిర్మాణమైనటువంటి ఈ యొక్క మందిరము సియోనుగా కీర్తింపబడుతున్నది. సియోనుగా కీర్తించబడుతున్నది. మరి చూడండి, దేవుని వాక్యమే మనకు చెప్తుంది. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి. అది పరిశోధించబడినటువంటి రాయి. అమూల్యమైన తలరాయి. బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ యొక్క పునాది వేయబడినటువంటి ఈ యొక్క మందిరము సియోను అనబడగా, ఆ సియోను మందిరమునకు పునాది రాయి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ యొక్క రాయి తలకు మూలరాయి ఉన్నది. ఈ మూలరాయిని ఇక్కడ నిర్మాణము జరపడం వలన ఈ మందిరములోనికి మనందరం వచ్చి కూర్చున్నాం. ఇది సియోను అనబడుచున్నది. మరి ఆ రీతిగా మనం ఆ యొక్క మందిరంలోనికి ప్రవేశించిన మనమందరము కూడా సమాధానము కలిగి ఉన్నామా? బాగా ఆలోచించాలి. మరి సమాధానము కలిగి ఉన్నామా? మరి ఈ రాయి స్థిరమైనది, కదల్చబడదు. హల్లెలూయా. ఈ రాయి స్థిరమైనది, కదల్చబడదు. అంటే ఈ రాయి దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఏ రీతిగా ఉండాలా? స్థిరమైనటువంటి మనస్సు కలిగి, స్థిరమైనటువంటి దేవుని వైపు ఆలోచన కలిగి, ఆ స్థిరమైనటువంటి అడుగులను ఆయన మందిరములో మీ స్థిరపరిచి, ఆ స్థిరపరిచినటువంటి మీరు స్థిరపరచబడినటువంటి మనము ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన నీ హృదయము ఏ రీతిగా కూడా కలవరపడదు. నీ హృదయము తొట్టుపడదు. కలవరంతో కలవరించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ స్థిరమైన దేవుని యొక్క సియోను మందిరంలో నివసించుచున్నావు కనుక నీకు ఖచ్చితమైనటువంటి స్థిరమైనటువంటి ఆలోచన కలిగి నిన్ను నడిపించడానికి, ఆశీర్వాదములను నీకు దయచేయడానికి యేసు ప్రభువు వారు నీకు తోడుగానే ఉన్నారు. హల్లెలూయా. మరి ఆ రీతిగా ఆయన అంటున్నాడు, ఇలాంటి పునాది రాతిని వేసిన వాడు నేనే. దేవుడే చెప్తున్నాడు. ఆ పునాది రాయి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ రాయ కదల్చబడదు. ఆయన మందిరములు కదల్చబడవు. ఆయన మందిరములో నుంచి ఆయన పెకిలి వేయడానికి వీలు కాదు. ఆయన నామము స్థిరమైనది.
యుగ యుగములకు కూడా ఆ నామము ఎన్నడూ చెరిపివేయబడదు. అన్ని నామముల కన్నా ఉన్నతమైనటువంటి నామము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమే. మరి దేవుడు చెప్పే మాటే కానీ వేరొకటి కాదు అంటాడు. అందుకే ఆయన ఇంకొక మాట కూడా చెప్తాడు. ఆది కాండంలో మనం చూస్తాం. ఎవరిని చూసాం ఆది కాండంలో చెప్పండి? రైట్, ఆదామును చూసాం. ఇంకెవరిని చూడలా? యాకోబును చూసాం. యాకోబు ఇంటి నుండి తల్లి తన కొడుకును రక్షణార్థమైనటువంటి ఆయన రక్షింపబడాలని పెద్ద కొడుకు చేత ఈ చిన్న కుమారుడు ఎక్కడ నశించిపోతాడని యాకోబుని తన యొక్క అన్నల ఇంటికి తరివేసింది. నువ్వు ఇక్కడుంటే నేను వేసేస్తాడ్రా, నువ్వు వెళ్ళిపో అని దొంగదారిని పంపించేసింది. పంపించినప్పుడు ఆయన హారానుకి వెళ్ళిపోతాడు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు? మరి హారానుకు బయలుదేరతాడు. హారానుకు బయలుదేరినప్పుడు బేర్షెబా నుంచి బయలుదేరతాడు. బేర్షెబా నుంచి బయలుదేరి హారానికి వెళ్ళాలి. మధ్యలో పొద్దుపోద్ది. ప్రొద్దు కృంగిన వేళ ఆయన ఒక దగ్గర పడుకుంటాడు. పడుకునేటప్పుడు ఆయన ఒక రాయిని తీసుకుని తలగడ చేసుకొని తలగడ పెట్టుకొని పడుకొని నిద్రించుచున్న సమయంలో, బాగా ఆలోచించండి, ఆ నిద్రించుచున్నటువంటి ఆ సమయంలో దేవుని దూతలు అక్కడ ఒక నిచ్చెన వేసి ఆకాశంలోకి ఎక్కుతూ దిగుతూ ఉంటాయి. దేవుని దూతలు దిగుతూ ఉండగా అప్పుడు దూత మాట్లాడుతుంది. ఇదిగో ఇది పరిశుద్ధ మందిరము, ఇది పరిశుద్ధ స్థలము. నువ్వు తలగడ పెట్టుకున్న ఈ రాయిని ఇదే పునాది రాయిగా నిర్మాణము జరగబోతుంది. ఒక పరిశుద్ధ మందిరము నిర్మాణము జరగబోతుందని ఆ యొక్క బేర్షెబాకు పోయే ఆ మధ్యలో ఆ స్థలంలో దానిని నిలబెట్టి ఆ తొట్టుపాటుతో కలగనడంతో దేవుని యొక్క దూత ఆ మాట సెలవివ్వడంతో లేచి నిలబడి, అయ్యో ఇది పరిశుద్ధ మందిరమా అని చెప్పి అక్కడున్న తలగడ ఏ రాయి అయితే తలగడ పెట్టుకున్నాడో ఆ రాయిని నిలబెట్టి దాని మీద నూనె పోసి ఇది పరిశుద్ధ స్థలము అనబడను, హల్లెలూయా అనబడును అని దాన్ని ప్రతిష్ఠించి ఆయన వెళ్తూ ఊరికే వెళ్ళలేదు. నేను మరలా ఆశీర్వదించబడిన తర్వాత ఈ స్థలమునకు వచ్చినప్పుడు నా యొక్క సంపాదనలో 10% ఈ యొక్క స్థలమునందు నేను సమర్పిస్తాను, నా దేవునికి ఇస్తానని అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అందుకే స్పష్టంగా ఆయన చెప్పేశాడు. ఆది కాండము 28వ అధ్యాయము 11వ లేఖనం. ఒక చోట చేరి ప్రొద్దు కృంగినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. దాని కొన ఆకాశమునకు అంటియుండెను. దాని మీద దేవుని యొక్క దూతలు ఎక్కుచూ దిగుచు ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె విస్తరించును గాక అన్నాడు సొలొమోను. మరి దేవుడు చెప్తున్న మాటే. దేవుడు ఎక్కడ నిలబడి ఉన్నాడు? ఆ నిచ్చెన యొక్క పై భాగంలో నిలబడుకొని ఈ స్థలమునందు దేవుడు ఉన్నాడు. ఈ స్థలము దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి స్థలము.
నువ్వు తలగడ పెట్టుకున్నటువంటి ఆ రాయిని తీసి అక్కడ వెయ్యి, నిలబెట్టి దాని మీద మరి నూనెని పోసి అక్కడ మొక్కుబడి చేసుకొని వెళ్ళిపోతాడు. మరి ఆయన ఏ స్థలం మందైతే ఉన్నాడో ఆ స్థలమును తన బిడ్డలకు స్వాస్థ్యముగా ఇస్తానని, అంతేకాకుండా లెక్కలేని ఇసుక రేణువులు వలేని యొక్క సంతానమును విస్తరింప చేస్తానని ఆ స్థలం ముందు దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, ఆశీర్వదించాడు. మరి ఎక్కడ నుండి ఆశీర్వదించాడు ఆయన? ఆయన యొక్క తలగడ పెట్టుకున్న ఆ రాయే పునాది రాయి అయినటువంటి ప్రభుని యేసు క్రీస్తు అనే రాయి. చూడండి ఎంత అక్కడ నుంచి ఎక్కడికి తీసుకొచ్చి, ఎక్కడ ఆది కాండము, ఎక్కడ మత్తయి శుభవార్త, ఎక్కడ మరి పాత నిబంధన, ఎక్కడ క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలోనికి తీసుకొచ్చే ఇక్కడ ఈ యేసు క్రీస్తు అనే తల రాయిని నిలబెట్టి ఇది యెహోవా మందిరము అనబడును, ఇది యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ స్థలము అనబడును, ఇది సియోను మందిరము అనబడునని చెప్పబడింది. మరి ఎంత గొప్ప మాటలు ఆయన చెప్తున్నా మనము మరి వినుటకు కూడా మనకు కొన్నిసార్లు హృదయము అంగీకరించదు, చెవులు కూడా అంగీకరించవు, కళ్ళు కూడా అంగీకరించవు. ఎందుకలాగా? ఆయన మందిరంలోనే, ఆ సియోను మందిరంలోనికి అడుగుడినటువంటి మనము, అడుగుపెట్టిన మనము ఆ దేవుని యొక్క మూలరాయి అయినటువంటి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క చెంతకు వచ్చి ఆ సియోనులో ఉన్నటువంటి ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభులు వారికి మొక్కుచున్నామో ఆ మొక్కబడుతున్నటువంటి ఈ రాయే ఆనాడు తలరాయి అయినది. తల కింద రాయి ఎవరికైంది? యాకోబుకయింది. ఈ దినమున నీకు మూలరాయి అయింది. మరి దేవుడు చెప్తున్న మాటే మరి ఆ రీతిగా దేవుడు అంటున్నాడు. మరి మనమ విశ్వాసము ఏ రీతిగా దేవునిలో ఉందో ఒకసారి ఆలోచించండి. అయితే దేవుడు అంటాడు, పరిశుద్ధ గ్రంథములు అంటాడు, ఆ తలకు మూలరాయి అయినటువంటి ఆ రాయిను ఎవరు అంగీకరించరో, ఆ రాయిను ప్రభువైన యేసుక్రీస్తును ఎవరైతే విశ్వసించరో, ఆ రాయి ఎవరి మీద పడితే వాడు నలిగి పచ్చడైపోతాడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, చదువుకోండి ఎక్కడుందో. మీకు ఒక దాన్ని ఏమంటారు, హోంవర్క్ ఇచ్చా. ఎక్కడుందో చదివి నెక్స్ట్ వారం నాకు చెప్పాలి. ఆ తల కింద పెట్టుకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆ రాయి ఏ జనులైతే విశ్వసించరో, ఏ జనులైతే ఆయన విశ్వసించి నమ్మనట్లుగా అవిశ్వాసము చేత ఆయన మందిరంలోకి ప్రవేశించుచుంటారో వారి మీద చెప్తున్నాడు దేవుడు, వారు ఎవరి మీదైతే ఆ రాయి పడుతుందో వారు నలిగిపోతారు. హల్లెలూయా. ఎవరైతే ఆ రాయిని గుద్దుకుంటాడో వాడు పచ్చడైపోతాడు. మరి ఉందా? మరి ఎక్కడుంది ఆ రాయ? ఆ రాయి ఎక్కడ చూపించాడు? మరి ఈ రాయి ఎక్కడుంది చెప్పండి అమ్మా. ఎక్కడుంది? లూకా శుభవార్తలో ఉంది. అర్థమైందా? మరి ఏ విశ్వాసం మనలో ఉంది? మరి విశ్వాసము మరి ఎక్కడుందో ఒకసారి అర్థం చేసుకోండి. మరి విశ్వాసులు కలవరపడనంటున్నాడు. మరి విశ్వాసులు అవిధేయతతో ఆయన మందిరంలోనికి ప్రవేశిస్తారు, విశ్వాసులు అవిశ్వాసముతో ఆయన మందిరంలోకి ప్రవేశిస్తారు, వేషధారులుగా ప్రవేశిస్తారు, ఆదివారపు క్రైస్తవులుగా ప్రవేశిస్తారు, నామకే వాస్తు క్రైస్తవులుగా కూడా ఆయన మందిరాలలో ప్రవేశిస్తారు. వాక్యమును విని పెడచెవిన పెట్టి వాక్యమును విడనాడి మనకు మాదిరిగా మన లోకానుసారము మాదిరిగా జీవిస్తున్నామే తప్ప వేరొకటి కాదు. అలాంటి వారు దేవునిని గుద్దుకుంటే తలలు పగులుతాయి. అలాంటి వారి మీద యేసుక్రీస్తు ఆ రాయే దొర్లితే వారు నలిగిపోతారని రాసి పెట్టాడు అక్కడ. ఊరికే కాదు, మనం అనుకుంటాం ఏదో ఆషామాషిగా ఉందలే దేవుని వాక్యం, ఏదో ఆషామాషిగా ఆయన మందిరానికి వచ్చాంలే, ఏదో వింటున్నాంలే పోతున్నాంలే, ఆశీర్వాదములు మన ఇంట్లో ప్రార్థన చేసేస్తే వచ్చేస్తాయి అనుకుంటే ఇచ్చే దేవుడు కాదు నా దేవుడు. హల్లెలూయా. ఇచ్చే దేవుడు కాదు. ఆయన మందిరంలోకి వచ్చి ఆయన ధ్యానించు. ఆయన మందిరము సియోనులో నుండే నీకు ఆశీర్వాదములను దేవుడు దయచేయను, వేరొక విధముగా రావు. అందుకే నేను ఆశీర్వాదంలో తెస్తాలే అబ్బా, ఈరోజు నువ్వు రావద్దులే, చికెన్ పోయి చికెన్ దెబ్బ,
మటన్కి పోయి మటన్ తెచ్చి లేట్ అయిపోద్ది కానీ నేను మందిరానికి వచ్చి తర్వాత వండి పెడతా, నువ్వు అన్నం చేసి పెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. మన క్రైస్తవ జీవితాలు, మన క్రైస్తవ కుటుంబాలు ఈ రీతిగానే ఉన్నాయి. కాదని ఎవరైనా చెప్పగలరా? కాదని ఏ ఒక్కరు కూడా చెప్పలేరు. ఎందుకంటే భార్య వస్తుంది, భర్తలాడు, బిడ్డలు వస్తారు, తల్లిదండ్రులు రారు. మరి భర్త వస్తాడు, భార్య రాదు. కుటుంబంలో ఒకరు వస్తే అందరికి ఆశీర్వాదాలు ఎక్కువైపోతాయేమో పాపం. అంటే కుటుంబము ఒక మరచెంబు లాంటిదేమో, పొంగి పురిలిపోతాయేమో, నాకు తెలియదు ఆశీర్వాదములు. హల్లెలూయా, హల్లెలూయా. పొంగిపోతాయేమో. సర్వసార్వత్రిక సంఘములలో జరుగుతున్నటువంటి ఈ ఆశీర్వాదమే. అబ్బా, పొర్లిపోయే ఆశీర్వాదం మనకిద్దరు. అబ్బా, నేను తెస్తే చాలా ఆశీర్వాదమా? హల్లెలూయా, హల్లెలూయా. నేను తెస్తే చాలులే, నేను పోతాను, ప్రార్థించుకొని వస్తాను, నీ భాగం కూడా. మరి ఆ భాగం కూడా నువ్వు కూడా తినిస్తే కడుపు పోద్దు కదా, కడుపు పగిలి చచ్చిపోతావు కదా. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాటే. మరి నీకు ఆశీర్వాదం కావాలి, మరి నీ బిడ్డలకు ఆశీర్వాదం కావాలి. వారు మందిరాలు రాకూడదు, నేను పోయి వస్తా, ప్రార్థన చేసుకొని వస్తా. మరి పాస్టర్ గారు ఈ దినం నుంచి సియోను మందిరం నుండి ఆశీర్వాదం ఇస్తామని దేవుడు మాట చెప్తున్నాడు కదా. మరి నేను ఒక్కడిని పోయి వస్తాలే చాలు, నువ్వు అంటుండే నేను వచ్చే లోపల ఉండి పెట్టి ఇద్దరం కలుసుకొని తిందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కాదు దేవుడు అడిగే మాట, ఇది కాదు దేవుడు చెప్తున్న మాట. నీ కుటుంబ సమేతంగా దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నట్లయితే, ఆ సన్నిధిలో నువ్వు నివసించినట్లయితే, ఆ సియోను మందిరంలో నుంచి నీకు ఆశీర్వాదములు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటే, మరి నువ్వు మాత్రము అపరిశుద్ధంగా జీవిస్తున్నావు. అందుకే దేవుడు అంటాడు, యోహాను శుభవార్తలో ఒక మాట చెప్తాడు. ఎలాంటి మాట చెప్పనా? 12వ అధ్యాయము 14. సియోను కుమారి, సియోను కుమారి, భయపడకుము, భయపడకుము. ఇదిగో, ఇదిగో నీ రాజు, నీ రాజు గాడిద పిల్ల మీద, గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు, ఆసీనుడై వచ్చుచున్నాడు. హల్లెలూయా. చాలమ్మా, హల్లెలూయా. ఎక్కడికి వస్తున్నాడు ఆయన? సరాసరి మీరు చెప్పాలి. ఓ సియోను కుమార్తె, నువ్వు భయపడకు, నీ రాజు వచ్చుచున్నాడు, నీ రాజు వచ్చుచున్నాడు. ఫస్ట్ ఎక్కడికి వస్తున్నాడు ఆయన? సియోను కుమార్తెల దగ్గరికి కదా. ఆ సియోను కుమార్తెలు ఆడవాళ్ళేనా? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలమ్మా మీరా? ఆడవాళ్ళేనా సియోను కుమార్తెలు అంటే? మగవాళ్ళు కదా, కాదా? కుమారి అంటే కుమార్తె, కుమార్తె అంటే మాత్రం ఆడవాళ్ళే గుర్తొస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆడవాళ్ళే గుర్తొస్తారు. కానీ సంఘమును సియోను కుమారి అంటున్నాడు. ఆ సంఘము సియోను కుమారి, పెళ్లి కుమారి అయ్యున్నది. కానీ నీ రాజు ఎక్కడి నుంచి వస్తున్నాడు? నీ రాజు వచ్చుచున్నాడు. కాబట్టి నువ్వు భయపడకు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, తొట్టుపడాల్సిన అవసరం లేదు. నీకు ఎందుకు వస్తున్నాడు ఆయన? ఆయన మందిరంలోనికి. హల్లెలూయా. ఆయన సంఘంలోనికి ఎందుకు వస్తున్నాడు? ఎందుకు వస్తున్నాడమ్మా? ఎందుకు వస్తున్నాడు ఆయన సంఘంలోనికి? ఆశీర్వాదములు ఇవ్వడానికి. హల్లెలూయా. నిన్ను దీవించును కాక నాయనా బిడ్డ. కొట్టు చప్పట్లు. ఆశీర్వాదములు ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు ఆయన మందిరంలోనికి. ఆశీర్వాదములు పొందుకునే ఆ వరుసలో ఉన్నావా? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎలా ఉండాలి మనం? సియోను కుమారి అన్నప్పుడు సంఘము ఏ రీతిగా ఉండాలి? సమాధానము కలిగిన ఆ రాజుకు సమాధానకరమైనటువంటి సంగతులను మనం తెలియజేసేవారుగా ఉండాలి. ఆ ప్రేమమైనటువంటి ఆ రాజుకు మీరు ప్రేమను పంచేవారిగా ఉండాలి. మరి ప్రభువుల పట్ల ఆ ప్రేమ పంచితే సరిపోద్దా? హల్లెలూయా. ప్రభువులు వారికి ప్రేమ పంచాలనా? సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రేమను పంచి మనము ఆ రీతిగా జీవించాలనా? సమాధానం చెప్పండి అమ్మా. ఏమమ్మా సమాధానాలు కూడా చెప్పరా? మరి ప్రేమను ఎక్కడ పంచాలి? సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ పట్ల కూడా ప్రేమ కలిగి, కుటుంబముల పట్ల ప్రేమ కలిగి, ఆప్యాయతలు కలిగి, సమాధానము కలిగినటువంటి జీవితాలు కలిగి ఉంటే ఆ సమాధానకర్త అయినటువంటి అధిపతి అయిన ఆ రాజు నీకు ఆశీర్వాదములు దయచేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు దయచేస్తాడు ఆశీర్వాదములు?
సంఘము ఐక్యత కలిగినటువంటి సమాధానకరమైన జీవితాలు కలిగి ప్రేమ కలిగి జీవించినప్పుడు ఆశీర్వాదములు దయచేయటకు నీ ప్రభువు వేంచేయించినప్పుడు ఆ ఆశీర్వాదములు నీకు ఇస్తాడు. నువ్వు ఆ రీతిగా లేవనుకో, ఆశీర్వాదం వేరొకరికి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆయన వేరొకరికి ఇచ్చి వెళ్ళిపోతాడు. మరి దేవుడు చెప్తున్న మాట వేరొకటి కాదు తల్లి. అందుకే సియోను కుమారి నీవు భయపడకము అంటున్నాడు. మరి అదే మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలోనే యెషయా గ్రంథంలో అంటాడు 29వ అధ్యాయము 8వ వాక్యం. ఆకలి కొన్నవాడు ఆకలి కొన్నవారు కలలో భోజనము చేసి మేల్కొనగా వారి ప్రాణము తృప్తి పడకపోయినట్లును దప్పికొనిన వాడు కలలో పానము చేసిన ఎడల మేల్కొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణము ఇంకను ఆశ కలిగి ఉన్నట్లుగాను సియోను కొండ మీద యుద్ధము చేయు జనములు సమూహమంతటికి సంభవించును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా అర్థమైందమ్మా ఈ మాట? బాగా ఆకలి కొనింది మీ పాస్టర్ గారు అనుకుందాం, నేనేలే. మరి నేను బాగా ఆకలి కొన్నాను. ఆకలిగా ఉన్నప్పుడు కల్లో నాకు ఒక కలగన్నా నేను, అబ్బా పచ్చిపక్షి పర్వాణాలన్నీ వచ్చేసాయి నా దగ్గరికి, నేను తినేసినట్టు కలగన్నా. మెలకు వచ్చింది, ఆకలేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తృప్తి పడతారా ఏమ్మా? నేనైతే ఇంక తృప్తి పడలేను. ఎట్టా? కల్లో కదా నేను తిన్నది, నిజంగా తినలేదు కదా. హల్లెలూయా. మరి కల్లోనే నీళ్లు తాగాడు ఆయన, ఆ ప్రాణం తృప్తి పడిందని ఆయన అనుకున్నాడు. నిద్ర లేసేటప్పటికి వాళ్ళకి దాహం వేస్తా ఉంది ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ రీతిగా నేను కలగన్నా ఈ రెండు, నాకు దాహం తీరిపోయిందా, ఆకలి తీరిపోయిందా? మరి దేవుడు అంటున్నాడు, సియోను కొండలో నివసించుచున్నటువంటి జనులు ఆ రీతిగా ఈ దినములలో ఉన్నారు. ఆ రీతిగా ఈ దినములలో జీవిస్తున్నారు కనుక వారు యుద్ధము చేయుచున్నప్పుడు ఫలితములు అనుభవించరు. అంటే వారు ఎక్కడ యుద్ధములు చేస్తున్న వారితో సమానమైపోతుందంట, ఫలితములు దక్కవంట వాళ్ళకి. ఎందుకు? ఆ రీతిగా ఉంటారు. నువ్వు కల్లో భోజనం చేసావు, నీకు నిజంగా ఆకలి తీరదు. నువ్వు కల్లో నీళ్లు తాగావు, నిజంగా దప్పిక తీరదు. కానీ సియోనులో యుద్ధం చేస్తున్నటువంటి జనులు, హల్లెలూయా, హల్లెలూయా, ఈ జనులు ఏ యుద్ధం చేస్తున్నారు? హల్లెలూయా. ఏందమ్మా? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అంతేనా? ఆమెన్ చెప్పరా? ఆమెన్. మరి దేవుడు చెప్తున్న మాట వేరొకటి కాదు. అయితే ఈ సియోనులో యుద్ధం చేస్తున్న వారు ఎవరు? దేవుని విశ్వసించామని చెప్పి, బాగా ఆలోచించండి, దేవుని విశ్వసించామని చెప్పి మరి ఆయన యొక్క మాటలను పెడచెవినే పెట్టి సంఘములలో కలహములు ఆడుకునేవారు, కపటములుగా నటించువారు, ప్రేమ లేనివారు, సమాధానము లేనివారు, బాగా ఆలోచించండి, దూషణములు చేసుకునేవారు, అబద్ధములు ఆడుకునేవారు, వీరందరూ ఏ యుద్ధాలు చేస్తారో ఈ యుద్ధాలే. హల్లెలూయా, హల్లెలూయా. ఏ యుద్ధం చేస్తున్నారు వాళ్ళు? ఇంతే. అయితే వీరు నిజముగా వీరు ఆకలి తీరాలి, వీరికి నిజముగా వారి దాహము తీరాలి అంటే ప్రభువుకు మాదిరికరమైన జీవితం నీలో ఉండాలి. ఆ సియోను రాజుని ఇష్టపడేవాడిగా ఉండాలి. అప్పుడు నీ ఆకలి తీరుతుంది, నీ దప్పిక తీరుతుంది, నిజముగా తీరుతాయి. కానీ ఇప్పుడు మనం కలగలకనేటివన్నీ కూడా కళ్ళలే. హల్లెలూయా. అన్నీ కూడా కళ్ళలే. ఇది కలే, ఇది కళ, ఇది కలే. కాబట్టి మన జీవితాలు ఏ రీతిగా కూడా సమాధాన పడవు అని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడమ్మా.
మరి అంత అర్థమును దేవుడు దాచి ఉంచాడు. ఇక్కడ దాచి ఉంచినటువంటి ఆ వాక్యమును మనము దోచుకోలేకపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దాచి ఉంచినటువంటి ఆ వాక్యాన్ని నీ హృదయంలోకి దోచుకోలేకపోతున్నా, అపవాది ఆ వాక్యాన్ని దోచుకెళ్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా అర్థమవుతుందా? అర్థమైందా? అయితే దేవుడిచ్చినటువంటి ఈ వాక్యమును అర్థమును నీవు నీ హృదయములోనికి దోచుకొని దానిని నువ్వు దాచుకోలేకపోతున్నావు. అయితే అపవాది ఏం చేస్తున్నాడు? నీ హృదయంలోకి ఎక్కాల్సిన ఆ వాక్యాన్ని అపవాది దోచుకెళ్ళిపోతున్నాడు. అపవాది దోచుకెళ్ళిపోతున్నాడు. మరి దోచుకెళ్ళిపోతున్న అపవాది ఆ వాక్యాన్ని దోచుకెళ్తే నీళ్ళేముండదు ఇంకా. చెంబులో నీళ్ళన్నీ వేరే వాడు తాగేసి చెంబు ఏముండదు ఇంకా, ఖాళీయే కదా. అవునా కదా? అవునా కదా? మరి ఇంకా చెంబులో నీళ్ళు ఉన్నాయని నీ భ్రమ. హల్లెలూయా. చెంబులో నీళ్ళు ఉన్నాయని ఇంకా భ్రమ. ఆ భ్రమలోనే బ్రతికేస్తున్నారు క్రైస్తవ కుటుంబాలు. హల్లెలూయా. ఆ భ్రమలోనే జీవిస్తున్నాయి క్రైస్తవ కుటుంబాలు. ఆ భ్రమలోనే బ్రతికీడిస్తున్నాయి క్రైస్తవ కుటుంబాలు. అందుకే దేవుడు స్పష్టంగానే మీ అందరితో మాట్లాడినా మనము మాత్రము ఆయన మాటలను అంగీకరించలేకపోతున్నాం. మన యొక్క ప్రవర్తన మారదు, మన యొక్క తీరు మారదు, మన యొక్క జీవిత విధానము మారదు. మనము లోకానుసారముగా చేస్తున్నటువంటి మాటలు కానీ, చేష్టలు కానీ, క్రియలు కానీ ఏ మాత్రము కూడా క్రైస్తవులలో మారుట లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మారుట లేదు అని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. మరి మాట్లాడుతున్నటువంటి ఆ మాటకు మనము ఎప్పుడు తల యొగ్గి ఆయన యొక్క సియోను కొండలో మనము నివసించగలం. ఆ సియోను మందిరంలో ఆ రాజు కొరకు ఎప్పుడు తల యొగ్గి, చెవి యొగ్గి, హృదయము చేత అంగీకరించి ఆ మాటలు నీ హృదయములో నింపుకుని దేవునికి మాదిరిగా నువ్వు, నేను, మనము జీవించుచున్నట్లయితే ఇతరులకు కానీ, అపవాదికి కానీ, ప్రజలకు కానీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలకు కానీ భయపడవలసిన అవసరమే లేదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి ఏ రీతిగా మనం ఉన్నామో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఏ రీతిగా మన ప్రవర్తన ఉన్నదో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోమని దేవుడు అంటున్నాడు. మరి ఆ రీతిగా మనం ఉన్నామా? సియోను కొండ మీద యుద్ధం చేస్తున్నాం మనం. హల్లెలూయా. ఆయన మందిరంలోకి వచ్చి కూడా మనం ఏ యుద్ధం చేస్తున్నాము? పవిత్ర యుద్ధం చేయడం లేదు. హల్లెలూయా. పవిత్ర యుద్ధము చేయడం లేదు. మనం చేస్తున్నదంతా అపవిత్ర యుద్ధమే కనుక మనము అపవిత్ర యుద్ధమునకు ఏదైతే సంభవిస్తుందో అదే ఆ సియోను జనులకు సంభవిస్తుంది అంటున్నాడు. నీ పవిత్రమైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వాక్యము చేత నువ్వు యుద్ధము చేయగలిగితే నీ యొక్క హృదయము మరి దేవునిలో విజయమును సాధించడానికి, దేవుని యొక్క వాక్యము చేత నీవు నడిపింపబడడానికి, ఆశీర్వాదములను నీవు పొందుకోవడానికి అర్హుడువు అంటున్నాడు. మరి అలా ఉన్నామా? ఆలోచిద్దామా వద్దా? అవకాశం దేవుడు మనకిస్తున్నాడు. ప్రతి అవకాశమును కూడా ఈ మందిరంలో ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. కానీ వాక్యము చేత మీకు అనేకమైనటువంటి మర్మాలను తెలియజేస్తున్నాడు. కానీ మనము వినడానికి అంగీకార యోగ్యంగా లేము. మన హృదయములో అంగీకరించుటలేదు. దానికి కారణము ఎవరు? మనమే. మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది. హృదయము అన్నిటిలో, దేహములో ఉన్న అవయవులన్నిటిలో కూడా మోసకరమైన హృదయం ఇది. ఈ మోసకరమైన ఈ హృదయాన్ని మనం దేవునికి ఇవ్వక మోసగాడికి ఇచ్చేస్తున్నాము. హల్లెలూయా. మోసగాడికి అప్పగిస్తున్నాము. మరి ఆ మోసగాడితోనే మన జీవితం సాగిపోతుందే తప్ప క్రైస్తవ జీవితము దేవునిలో స్థిరముగా ఉండటం లేదు. ఆ హృదయమును యేసుకు అప్పగించడం లేదు.
దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. మనము ఏ రీతిగా ఉండాలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ రీతిగా మనము జీవించాలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని దేవుడు అంటున్నాడు. మరి ఆ యేసు స్వామి వారు సియోను మందిరంలో ఎలాంటి వారో చెప్పనా? బంగారు ఆయన. మీరు అంటున్నారు, ఒక కథ చదివి ఉంటాం మనం. బంగారు బాతుని ఒకడేం చేశాడు, బాతులో గుడ్లన్నీ ఉన్నాయని ఒకేసారి గోచేసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా తెలుసు కదా మీకు ఆ కథ. బంగారు బాతు కథ తెలుసు. రోజు ఒక గుడ్డు పెడుతున్నది, తృప్తిగా తినొచ్చు, అంతే కదా. ఆ గుడ్డును అమ్ముకొని జీవిత సంసారం అంతా కూడా సవ్యంగా సాగించుకోవచ్చు. కానీ ఆ బంగారు బాతుని ఒకరోజు కోసేయాలనుకున్నాడు అతను. హల్లెలూయా. ఆ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తును కోసేస్తున్నారు జనాలు. కాదంటారా? కాదంటారా? ఎవరైనా చప్పట్లు కొట్టారు కాదంటే. సర్వసార్వత్రిక సంఘములలో ప్రతి జనాంగమును కూడా ఒక్కసారి ఆలోచించమంటున్నాడు. ప్రతి పాస్టర్ గారిని కూడా ఆలోచించమంటున్నాడు. అలాంటి బంగారు బాతులు అంటే మన యేసుక్రీస్తు. అన్ని ఆశీర్వాదములు ఆయన దగ్గరే ఉన్నాయి. ఆ బంగారు బాతునే నువ్వు కోసేయాలనుకుంటున్నావే, నువ్వు నిజమైన విశ్వాసవా? ఆలోచించండి. మనము నిజమైన విశ్వాసులమా? ఒక్కసారి ఆలోచించుకోండి. మరి యేసు స్వామి వారి యొక్క పాదాల దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు ఇస్కరియోతు యోధ ఏం చేశాడమ్మా? రోజు దానిలో కాసులు తీసుకుంటూనే ఉన్నాడు, తింటూనే ఉన్నాడు. తనకు దొరికినంత కొనుక్కుంటున్నాడు, తింటున్నాడు, బాగానే సంసారం చేసుకుంటున్నాడు కదా. ఒక్కసారిగా ఇస్కరియోతు యోధకి ఎంత దుర్బుద్ధి పుట్టిందో చూసాం. దేవుడు హెచ్చరించాడు. యేసు స్వామికి ఎప్పుడో తెలుసు నీ హృదయం. యేసు స్వామిని ఎట్ట అమ్మేస్తావో కూడా తెలుసు ఆయనకి. యేసు స్వామిని ఏ రీతిగా సేవకులు, కాపరులు, విశ్వాసులు ఏ రీతిగా అమ్మేస్తారో కూడా ఆయనకి తెలుసు. అయినా మరి ఇస్కరియోతు యోధాని ఒక్కసారి సాదృశ్యంగా తీసుకుంటే అర్థమవుతుంది. మరి ఈ ఇస్కరియోతు యోధ భోజనమున కూర్చున్నప్పుడు అందరూ అడిగారు, నన్ను మీలో ఒకడు అప్పగించబోతున్నాడు అన్నాడు. హల్లెలూయా. అప్పగించబోతున్నాడు అన్నాడు. అందరూ నేనా నేనా ప్రభువా, నేనా ప్రభువా, నేనా ప్రభువా అని 11 మంది అన్నాడు. 12వ వాడు కూడా ఇప్పుడు ఈ యొక్క బల్లలో ఎవరైతే చెయ్యి ముంచుచున్నాడో వాడే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బల్లలో చెయ్యి ముంచుతున్నది ఎవరు? నాతో పాటుగా చెయ్యి ముంచుచున్నవాడు ఇస్కరియోతు యోధ. మరి ఆ చెయ్యి ముంచిన వాడు ఇస్కరియోతు యోధే. ఆ చూస్తూనే ఉన్నాడు. మరి అప్పుడు కూడా ఆయన అన్నాడు, ఎవరు? ఇస్కరియోతు యోధ, నేనా ప్రభువా, నేనా ప్రభువా అన్నాడు. నేనా ప్రభు అంటే నీవన్నట్టే. హల్లెలూయా, హల్లెలూయా. నీవన్నట్టే. మరి చెప్పేశాడుగా, నువ్వేరా బాబు అని. మరి మారాడా? హల్లెలూయా, మారాడా? మరి బంగారు బాతైన ఆ యేసును అమ్మేస్తే ఒక్కసారిగా మరి ఎంత డబ్బులు వస్తాయి బతికేద్దాం అనుకున్నాడు. కానీ తన బ్రతుకునే కోల్పోయాడు ప్రభు కంటే ముందుగా. అతను తీసుకున్నటువంటి, ఆయన దొంగిలించినటువంటి ఆయన యొక్క ప్రభువును అమ్మగా వచ్చినట్టు 33 వెండి నాణెములు కూడా ఎక్కడ వెదజల్లాడో తెలుసా? ఆయన మందిరములోనే. హల్లెలూయా. ఆ పెద్దలు, ఆ శాస్త్రుల ఎదుట చల్లేసి వెళ్ళిపోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, యేసు మీకు దొరికినటువంటి బంగారు అమ్మ, బంగారు బంగారు కంటే కూడా ఐశ్వర్యవంతుడమ్మా అయింది. ఒక్కసారే అమ్మేసుకోవాలనే జీవితాలు మన జీవితాలు ఉన్నాయే, విశ్వాసుల జీవితాలు, అవి పనికిరాని జీవితాలు అయిపోతాయి అంటున్నాడు దేవుడు. పనికిరాని జీవితాలు అయిపోతాయి. ఎన్నిసార్లు హెచ్చరించాడో తెలుసా యోధాని? 3 సార్లు హెచ్చరించాడు. ఈయనలా నీ సేవకుడు కూడా మీకు వాక్యంలో అనేక దినములు హెచ్చరించుచున్నాడు. కానీ ఎన్ని దినములు హెచ్చరించినా మనము ఆ హెచ్చరికకు మనము లోబడం.
నీకు ఆశీర్వాదములు ఇవ్వడానికి సియోను రాజు వచ్చుచున్నాడమ్మా. ఆయన మందిరములో మీరు జాగ్రత్తగా ఉండండమ్మా. మీ ప్రవర్తన జాగ్రత్త చేసుకోండమ్మా. లోకంలోకి వెళ్ళిన తర్వాత మందిరంలో ఉన్నప్పుడు కాదమ్మా, బయటికి వెళ్ళిన తర్వాత మీ ప్రవర్తన ఎలా ఉండాలో ఒక్కసారి మీ హృదయముల మీద చెయ్యి వేసుకుని పరిశీలించుకుని, ఇలా కాదు ఇలా బ్రతకాలి. మళ్ళీ ఇలా బ్రతకాలి అనే ఆ బ్రతుకును నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని దేవుడు అంటున్నాడమ్మా. ఆ సియోను రాజు వచ్చుచున్న ఆ రాజుకు మనం ఏమాత్రం భయపడుతున్నాం? ఆలోచించండి. రాజులకు రాజు నా యేసయ్యా, ప్రభువుల ప్రభువు నా యేసయ్యా. రాజులకు రాజు నా యేసయ్యా, ప్రభువుల ప్రభువు నా యేసయ్యా. దివినేలు రాజు నా యేసయ్యా, ఈ భువినేలే మహారాజు నా మెస్సయ్యా. దివినేలు రాజు నా యేసయ్యా, ఈ భువినేలే మహారాజు నా మెస్సయ్యా. నా హృదయాల నేలే నా యేసయ్యా, మా హృదయాల నేలే మా యేసయ్యా. రాజులకు రాజు నా యేసయ్యా, ప్రభువుల ప్రభువు నా యేసయ్యా. రాజులకు రాజు నా యేసయ్యా, ప్రభువుల ప్రభువు నా యేసయ్యా. సైన్యములకు అధిపతి నా యేసయ్యా, సర్వాధికారి నా యేసయ్యే. సైన్యములకు అధిపతి నా యేసయ్యా, సర్వాధికారి నా యేసయ్యే. యుద్ధ వీరుడా మహోన్నతుడా, యుద్ధ వీరుడా మహోన్నతుడా, మహృదయాల నేలే మహనీయుడా, మహృదయాల నేలే మహనీయుడా. రాజులకు రాజు నా యేసయ్యా, ప్రభువుల ప్రభువు నా యేసయ్యా. రాజులకు రాజు నా యేసయ్యా, ప్రభువుల ప్రభువు నా యేసయ్యా. సర్వ ప్రపంచముల స్థాపన నా యేసయ్యా, సర్వ సృష్టికర్త నా యేసయ్యే. సర్వ ప్రపంచముల స్థాపన నా యేసయ్యా, సర్వ సృష్టికర్త నా యేసయ్యే. జీవరాశులు సూర్యచంద్రులు నక్షత్రముల నేలే మహనీయుడా. రాజులకు రాజు నా యేసయ్యా, ప్రభువుల ప్రభువు నా యేసయ్యా. రాజులకు రాజు నా యేసయ్యా, ప్రభువుల ప్రభువు నా యేసయ్యా. శాంతి ప్రదాత నా యేసయ్యా, సమాధానకర్త నా యేసయ్యే. శాంతి ప్రదాత నా యేసయ్యా, సమాధానకర్త నా యేసయ్యే. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు, నా ఆత్మ ఫలములు దయచేయు మహనీయుడా. రాజులకు రాజు నా యేసయ్యా, ప్రభువుల ప్రభువు నా యేసయ్యా. రాజులకు రాజు నా యేసయ్యా, ప్రభువుల ప్రభువు నా యేసయ్యా.
దివినేలు మహారాజు నా యేసయ్యా, ఈ భువినేలే రారాజు నా మెస్సయ్యా. ఈ దివినేలు మహారాజు నా యేసయ్యా, ఈ భువినేలే రారాజు నా మెస్సయ్యా. మా హృదయాల నేలే మా యేసయ్యా, నా హృదయాల నేలే నా యేసయ్యా. రాజులకు రాజు నా యేసయ్యా, ప్రభువుల ప్రభువు నా యేసయ్యా. మరి చూడండి, దేవుడు అంటున్నాడు, మరి సియోనులో నుండి స్థిరమైనటువంటి ఒక ఆశీర్వాదమును దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అందుకో సియోను జనులారా మీరు భయపడకుడి, అందుకే సియోను జనులారా మీరు భయపడకుడి, మీరు ఏ దినమైతే నాకు మొరపెట్టుట నేను విన్నానో నీకు ఉత్తరము నేను ఇచ్చినాను, నా మందిరంలో నుండి నీకు ఆశీర్వాదం ఇస్తాను. హల్లెలూయా. నా మందిరంలో నుండి నీకు ఆశీర్వాదం ఇస్తాను. నువ్వు మొరపెట్టుకున్నట నేను విన్నాను, నేను కన్నీరు విడుచుట కూడా నేను చూశాను. మీరు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామను స్మరించారో అక్కడ నీ మాటలు కూడా విన్నా. అయితే నీకు సమాధానం నేను ఎక్కడ ఇస్తాను? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఇస్తాను? నీకు ఆశీర్వాదము నా మందిరములో నుండే ఇస్తా, వేరొక చోట నుండి నేను ఇవ్వను, వేరొక చోట నుండి నేను ఇవ్వను అన్నాడు దేవుడు. మరి చూడండి, యెషయా గారు హిజ్కియా దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, హిజ్కియా గారి దగ్గరకు పోయినప్పుడు ఆయన యొక్క మాటలు, యెషయా గారి మాటలు హిజ్కియా విని, అయిపోయినావు నువ్వు, 3 దినములలో నువ్వు నీ చరిత్ర సమాప్తం అయిపోతుంది, కాబట్టి నువ్వు పెట్టే బేడ సర్దుకో. హల్లెలూయా, హల్లెలూయా, నువ్వు సర్దుకో అన్నాడు. అంటే వేరే ఊరికి పంపిద్దామనే కాదు. అయితే యెషయా గారు చెప్పి తిరిగి హాలులోకి వచ్చాడు. మరి ఆయన గోడ తట్టు తిరిగాడమ్మా, గోడ తట్టు తిరిగి కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ గోడది? హల్లెలూయా. ఏ గోడ? ఏస్ గోడ? యెరూషలేము గోడ. యెరూషలేము గోడ అనే ఆ సియోను యొక్క మందిరము యొక్క గోడ తట్టు తిరిగాడు, కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేశాడు. వెంటనే హిజ్కియా వెనక్కి తిరుకో, యెషయా వెనక్కి తిరుకో, యెషయా వెనక్కి తిరుగు, హిజ్కియా ఇక్కడ పో. వెళ్ళేసి 15 సంవత్సరములు నీకు ఆయుష్కాలము దేవుడు ఇచ్చి ఉన్నాడు, నీవు సియోను కొండకు ఇదిగో 3వ దినమునే నీ యొక్క పుండు మానిపోయి నడిచి కొండను ఎక్కతాడు అని చెప్పాడు. ఆ సియోను కొండేనమ్మా ఈ పర్వతము. హల్లెలూయా, కొట్టు చప్పట్లు. ఆ సియోను పర్వతమే మన ఈ యొక్క మందిరము. సియోను పర్వతము కొండల మీద లేదమ్మా, సియోను పర్వతం ఇదేనమ్మా. ఆ సియోను రాజు ఎక్కడికి వస్తున్నాడమ్మా? ఆయన మందిరంలోకి వస్తున్నాడమ్మా. అందుకే నువ్వు భయపడద్దు అంటున్నాడమ్మా. అందుకే దేవుడు అంటున్నాడు, ఏ దినమైతే దేవుని యొక్క మాటలను నువ్వు పెడచెవిని పెట్టి హాస్యముగా నువ్వు మాటలు వింటావో, అపహాస్యము చేస్తావో, దేవుడు చెప్తున్న మాట నేను చెప్పింది కాదు, పరిశుద్ధ గ్రంథం చెప్పమంటే చెప్తా, లెక్క చెప్పాలంటే పోతా ఉంటుంది నేను ఇంకా. అందుకే వాక్యంలో ఎత్తుక్కోండి, ఎతకండి. క్విజ్ ఇది మీకు. వాక్యం వెతకండి, ఎక్కడుంది ప్రభులు వారు ఎక్కడ మాట్లాడేటి మాట అనేది వెతకండి. మీకు క్విజ్ ఇంకన్నా బైబిల్ చూస్తారనే ఆశ. హల్లెలూయా. ఆ ఆశ ఈ సేవ కొనుక్కుందమ్మా. అందుకే దేవుడు చెబుతున్న మాటే, మరి ఏ దినమైతే నీవు దేవునిని దూషిస్తావో, దేవుని యొక్క మాటలను పెడచెవిన పెడతావో, అపహాస్యముగా ఆ మాటలు వింటావో, నీ యొక్క స్థితి ఏమైపోద్ది? మారిపోద్ది. ఆశీర్వాదములు కాదు కదా, అంతము చేయబడతాం దేవుని చేత. మరి అందుకే దేవుడు చెప్తున్న మాటే. మరి అందుకే ఇంకొక దగ్గర కూడా అంటాడు, నీ యొక్క మాటలు, నీ ఆశకరమైన మాటలు, నీ యొక్క ఎకిలికరమైన మాటలు, నీవు ఏ విధముగా అయితే కలవరపాటు మాటలు నువ్వు మాట్లాడుతున్నావో,
ఏ విధంగా దేవుని యొక్క మాటలను దూషణ పాలు చేస్తున్నావో, ఆ సీయోను రాజుకు వ్యతిరేకంగా ఏ దినమైతే నీ ప్రవర్తన, నీ మాటలు ఏ రీతిగా ఉంటాయో ఆ దినమున ప్రతీకారమును కూడా దేవుడే ఇస్తాడంట. హల్లెలూయా. ప్రతీకారమును దేవుడు ఇస్తాడంట. ఆశీర్వాదం కూడా మనం పొందుకోవాలా? ఆలోచించండి. ఆశీర్వాదం కదా ఆయన మందిరంలో మనం పొందుకోవాలా? ప్రతీకారమును మూట కట్టుకొని పోతామా? ఆలోచించండి. మరి దేవుడు చెప్తున్న మాట తప్ప వేరొకటి కాదని ఈ దినం మీతో మాట్లాడుతున్నాడు. అందుకే ఓ ప్రియమైన విశ్వాసి, నేను నిన్ను కనియున్నాను, నేను నిన్ను కనియున్నాను, నిన్ను సృష్టించిన వాడిని నేనే. నీ నిర్మాణము నా యందు జరిగిందే తప్ప వేరొకరు యందు జరగలేదు. అందుకే నేను కనియున్నాను. సియోను కుమారి, నిన్ను నేను కనియున్నాను. నీ ప్రవర్తనలను బట్టి నేను ఆశీర్వాదములను సియోను కొండలో నుండి నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఆ సియోను మందిరములో ఆశీర్వాదములు దయచేయుటకు నీ దేవుడు వేంచేయుచుండగా నీవు ఎలా ఉన్నావు? మన క్రియల చేత మనమే సిగ్గుపాటు కలిగి తల ఉంచుకొని ఉన్నాం, ఎదురుగా నిలబడలేక దేవునికి. దేవుడు చెప్తున్నమాట ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఎతకండి. మరి ఈ మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో అటువే, బయట నుంచి వచ్చినవి కావు. మరి ఆ రీతిగా మనము ఏ దినముంటున్నాం? నిన్ను సృజించిన వాడిని నేనే, నిన్ను పిలిచిన వాడిని నేనే, నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడిని నేనే. నీ నిర్మాణము కూడా నా అరిచేతిలో జరిగింది. నిన్ను నేను కనియున్నాను. అంటే కనియున్నానంటే కన్నడమా? చూచి ఉన్నాను. హల్లెలూయా. చూచి ఉన్నాను. కన్నడం అంటే చూడడం. రెండు అర్థాలు ఉన్నాయి అందులో. నిన్ను నేను కనియున్నాను, నీ చూస్తూ ఉన్నా. నీ నిర్మాణము నాలో జరిగింది. నిన్ను సృజించిన వాడు కూడా నేనే. మరి నేనే పేరు పెట్టి నిన్ను నా మందిరానికి పిలుచుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పేరు పెట్టి నా మందిరానికి పిలుచుకుంటే నా పేరునే అప్రతిష్ట పాలు చేస్తున్నావు. ఆశీర్వాదాలు ఎలా ఇస్తావు? హల్లెలూయా. ఏం హల్లెలూయా చెప్పరా? నిన్ను పేరు పెట్టి నా మందిరంలోకి పిలిచాను కదా, ఎందుకు? ఆశీర్వాదం ఇవ్వడానికి. ఆశీర్వాదం పొందుకోకపోక నువ్వు నన్ను అపహాస్యం చేస్తుంటివే. ఆలోచించండి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క మాట కూడా నర్మగర్భంగా మాట్లాడుతూనే ఉంటాడు. కానీ ఆ నర్మగర్భమైనటువంటి మాటలు, అందులోని యొక్క అర్థములు మనము గ్రహించుకోలేక ఇంకా ఇందాక చెప్పినట్లుగా కల్లో ఆకలి తీరిపోవడం, కల్లోని దాహం తీరిపోవడం, మనం మరలా యుద్ధాలు చేసుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా ఎలా ఉంటుంది? అలా ఉంటుందమ్మా జీవితం. కల కాదమ్మా జీవితం అంటే. కల కాదు జీవితం. కల కాదు అన్నపానములు. నీవు క్రీస్తును కలవరించడమే జీవితం. కొట్టు చప్పట్లు కొట్టవా? నీవు నిరంతరము క్రీస్తును కలవరించడమే జీవితం. ఆ జీవితం నీలో ఉందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియమైన విశ్వాసి, సియోను కుమారి. ఆ జీవితం మనలో ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నువ్వు క్రీస్తును కలవరిస్తున్నావో, కలలాంటి జీవితంలో జీవిస్తున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని దేవుడు అంటున్నాడు.